నా పేరు అశోక్ కుమారు. నాది బెల్కటూరు విలేజ్, తాండూరు మండల్, వికారాబాద్ జిల్లా. నేను ఒక చిన్న రైతుని. మొన్న సంగారెడ్డిలో మార్చిలో సంగారెడ్డి నుంచి 2 లక్షల పైన అయింది. 2,25,000 30,000 దాకా ఖర్చు వచ్చింది. 2 బర్రెలు తీసుకొచ్చిన. పాలు అమ్ముతా నేను. 6 నెలల నుంచి పాలు ఇస్తున్నాయి. సడన్గా ఏం డిసీజ్ వచ్చిందో మాకు తెలియలేదు. డాక్టర్కు ఫోన్ చేస్తే వచ్చిండు. మేత మేస్తలేదు, నీళ్ళు తాగుతలేదు అంటే వచ్చిండు. చెంగోల్ నుంచి బాలకృష్ణ వచ్చి ఇంజక్షన్లు తీసిండు. ఏం కాదు, తక్కువ అవుతుందిలే, జ్వరమే ఉన్నది దానికి అన్నాడు. తర్వాత సాయంత్రం అయితే కొద్దీ ఇంకా జర ఎక్కువ అయింది, తగ్గలేదు. ఆ మధ్యాహ్నము ఇంకొక బర్రెకు మూత్రం రెడ్ కలర్ వచ్చింది. మళ్ళీ ఫోన్ చేస్తే సార్ వస్తా అన్నాడు, రాలేడు. ఇక పొద్దున చూస్తే బర్రె ఆల్రెడీ చనిపోయింది. ఆ బర్రె ఆయన ట్రీట్మెంట్ చేసిన బర్రె మళ్ళీ పొద్దున ఫోన్ చేస్తే రాలేడు. అంబులెన్స్ డాక్టర్ వచ్చి వాతం ఉన్నది, అది ఉన్నది, ఇంజక్షన్లు రాసిచ్చిండు. ఇంజక్షన్లు తెచ్చి ఇంజక్షన్లు ఇచ్చే లోపలనే ఇంజక్షన్లు ఇచ్చినాం. ఒక అర్ధగంటకే చనిపోయింది ఆ బర్రె కూడా. 2 బర్రెలు చనిపోయినాయి నాకు. నేను పాల మీదనే ఆధారణ, మా కుటుంబం అంతా. మాకేం చేయాలనో తోస్తలేదు. మేము డాక్టర్లు అన్అవైలబుల్ ఉన్నారు. మాకు డాక్టర్ల అవైలబుల్ లేదు. మా దగ్గర చాలా కష్టమైంది. పిలిచినప్పుడు సరిగా, వచ్చినప్పుడు వస్తారు, రానప్పుడు రారు. ఇక అది మాకు ఎవరన్నా అట్లా ఇది కట్